హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలను తెలుగులో ఏమంటారు, తెలుగులో వాటి అర్థం ఏమిటో ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. ముందుగా సమ్డే. సమ్డే అంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమ్డే వి విల్ బై ఏ హౌస్. సమ్డే వి విల్ బై ఏ హౌస్ అంటే ఏదో ఒక రోజు మేము ఒక ఇల్లు కొంటాము, ఏదో ఒక రోజు మేము ఒక ఇల్లు కొంటాము అనే అర్థం వస్తుంది. తర్వాత నౌఏడేస్. నౌఏడేస్ అంటే ఈ రోజుల్లో, ఈ రోజుల్లో అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నౌఏడేస్ పీపుల్ ఆర్ మోర్ సెల్ఫిష్. నౌఏడేస్ పీపుల్ ఆర్ మోర్ సెల్ఫిష్ అంటే ఈ రోజుల్లో జనాలు లేదా ప్రజలు చాలా సెల్ఫిష్గా ఉన్నారు, చాలా సెల్ఫిష్గా ఉన్నారు అనే అర్థం వస్తుంది. తర్వాత దేర్ ఆఫ్టర్. దేర్ ఆఫ్టర్ అంటే తెలుగులో ఆ తరువాత, ఆ తర్వాత అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆఫ్టర్ హీ స్పెంట్ మచ్ ఆఫ్ హిస్ లైఫ్ అబ్రాడ్. దేర్ ఆఫ్టర్ అంటే ఆ తర్వాత, హీ స్పెంట్ మచ్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే అతను తన జీవితాన్ని ఎక్కువగా అబ్రాడ్లో గడిపాడు, అబ్రాడ్లో గడిపాడు అనే అర్థం వస్తుంది. తర్వాత హియర్ ఆఫ్టర్. హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట, ఇక మీదట అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ హియర్ ఆఫ్టర్. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అంటే మనకి తెలియదు ఏం జరుగుతుందో. హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట, ఇక మీదట ఏం జరుగుతుందో మాకు తెలియదు అనే అర్థం వస్తుంది. తర్వాత హెన్స్ ఫోర్త్. హెన్స్ ఫోర్త్ అంటే ఇక నుండి, హెన్స్ ఫోర్త్ అంటే ఇక నుండి అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ విల్ బీ బ్యాన్డ్ ఫ్రమ్ ద క్లబ్ హెన్స్ఫోర్త్ అంటే అతను క్లబ్ నుంచి బ్యాన్ చేయబడతాడు ఇప్పటి నుండి, అతను ఇప్పటి నుండి క్లబ్ నుండి బ్యాన్ చేయబడతాడు అనే అర్థం వస్తుంది. తర్వాత ఎనీ టైం. ఎనీ టైం మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఎనీ టైం అని. దీనికి తెలుగులో అర్థం ఎప్పుడైనా, ఎప్పుడైనా లేదా ఎల్లప్పుడూ అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ కమ్ హియర్ ఎనీ టైం. యూ కెన్ కమ్ హియర్ ఎనీ టైం అంటే నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. యూ కెన్ కాల్ మీ ఎనీ టైం అంటే నువ్వు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు అనే అర్థం వస్తుంది. తర్వాత సమ్ టైమ్. సమ్ టైమ్ అంటే కొంత సమయం, కొంత సమయం అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ ఈట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ ఈట్ అంటే నేను కొంత సమయం తర్వాత తింటాను, నేను కొంత సమయం తర్వాత తింటాను అనే అర్థం వస్తుంది. తర్వాత అలాంగ్ విత్. అలాంగ్ విత్ అంటే తో పాటు, తో పాటు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ కమ్ అలాంగ్ విత్ యూ. ఐ డోంట్ కమ్ అలాంగ్ విత్ యూ అంటే నేను నీతో పాటు రాను. ఐ డోంట్ కమ్ అంటే నేను రాను. అలాంగ్ విత్ యూ అంటే నీతో పాటు, నీతో పాటు అనే అర్థం వస్తుంది. తర్వాత అపార్ట్ ఫ్రమ్. అపార్ట్ ఫ్రమ్ అంటే అది కాకుండా, అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇది కాకుండా అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే ఇది కాకుండా లేదా ఇది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే మిగతాదంతా బాగుంది, మిగతాదంతా ఓకే అనే అర్థం వస్తుంది. తర్వాత బికాజ్ ఆఫ్. బికాజ్ ఆఫ్ అంటే ఎందుకంటే, ఎందుకంటే అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ క్యాన్సిల్ ద ట్రిప్ బికాజ్ ఆఫ్ రైన్. ఎందుకంటే లేదా వల్ల. బికాజ్ ఆఫ్ అంటే వలన లేదా ఎందుకంటే అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ క్యాన్సిల్ ద ట్రిప్ అంటే మేము ట్రిప్ని క్యాన్సిల్ చేసేసాము. బికాజ్ ఆఫ్ ద రెయిన్ అంటే ఎందుకంటే రెయిన్ లేదా రెయిన్ వలన, ఎందుకంటే రెయిన్ వలన లేదా రెయిన్ వలన క్యాన్సిల్ చేసేసాము అనే అర్థం వస్తుంది. తర్వాత అకార్డింగ్ టు. అకార్డింగ్ టు అంటే ప్రకారంగా. అకార్డింగ్ టు మీ అంటే నా ప్రకారంగా. అకార్డింగ్ టు హిమ్ అంటే అతని ప్రకారంగా. అకార్డింగ్ టు దిస్ అంటే దీని ప్రకారంగా అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ కరెక్ట్. అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ కరెక్ట్ అంటే నా ప్రకారంగా అది కరెక్ట్ కాదు, నా ప్రకారంగా అది కరెక్ట్ కాదు అనే అర్థం వస్తుంది. తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ అంటే దీని ముందు లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ అంటే మా ఇంటి ముందు ఇలాంటి అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎ కార్ వాస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్.
ఏ కార్ వాస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ ఇంటి ముందు ఒక కార్ పార్క్ చేయబడి ఉంది. ఇంటి ముందు ఒక కార్ పార్క్ చేయబడి ఉంది అనే అర్థం వస్తుంది. తర్వాత ఇన్ అడిషన్ టు దీనికి తెలుగులో అర్థం అదనంగా. అదనంగా దానితో పాటు ఇంకొకటి అదనంగా ఉండడాన్ని ఇన్ అడిషన్ టు అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అడిషన్ టు బీయింగ్ ఏ పొలిటీషియన్ హీ స్టిల్ వర్క్స్ యాజ్ ఏ టీచర్. ఇన్ అడిషన్ టు బీయింగ్ ఏ పొలిటీషియన్ అంటే అతను పొలిటీషియన్గా ఉండడంతో పాటు అదనంగా హీ స్టిల్ వర్క్స్ యాజ్ ఏ టీచర్ అంటే అతను ఇంకా టీచర్గా వర్క్ చేస్తున్నాడు. అనే అర్థం వస్తుంది. తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దాని బదులుగా ఇది. దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇలా చెప్పడాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో బై ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ బై బస్. లెట్స్ గో బై ట్రైన్ అంటే ట్రైన్లో వెళ్దాము. ఇన్స్టెడ్ ఆఫ్ బై బస్ అంటే బస్కి బదులుగా, బస్లో వెళ్ళడానికి బదులుగా ట్రైన్లో వెళ్దాము అనే అర్థం వస్తుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. వీ ప్లాంటెడ్ పీనట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాటన్. మేము పత్తికి బదులుగా వేరుశనగ వేసాము, వేరుశనగ నాటాము అనే అర్థం వస్తుంది. తర్వాత అవుట్ ఆఫ్ అంటే బయటకు. అవుట్ ఆఫ్ అంటే ఇంటూ అంటే లోపలికి అని చెప్పుకున్నాం కదా, అలాగా అవుట్ ఆఫ్ అంటే బయటకు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్. గెట్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్ అంటే ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళు. ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళు అనే అర్థం వస్తుంది. తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, థ్రో దిస్ కవర్ ఆఫ్టర్ యూ ఈటింగ్. త్రో దిస్ కవర్ ఆఫ్టర్ యూ ఈటింగ్ అంటే ఈ కవర్ని పడేయి, నువ్వు తిన్న తర్వాత ఈ కవర్ని పడేయి అనే అర్థం వస్తుంది. తర్వాత స్పీక్ అవుట్ అంటే మాట్లాడు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్పీక్ అవుట్ లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు అనే అర్థం వస్తుంది. తర్వాత డోంట్ టచ్ అంటే తాకవద్దు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టచ్ మై బుక్.